పాకిస్తాన్కి అయితే బుద్ధొచ్చేటట్టు ఏం కనిపించట్లేదు. వాళ్ళకి ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే ఫైట్ ఫర్ ఎగ్జిస్టెన్స్, వాళ్ళ బ్రతుకు పోరాటం. ఎవరికి? ప్రభుత్వానికి, సైన్యాధికారులకి. ఎందుకంటే ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత ఇద్దరి మీద ఉంది. గతంలో ఎన్నడూ లేనంత వ్యతిరేకత సైన్యం మీద ఉంది. ఎప్పుడు కూడా వాళ్ళ సైన్యం పట్ల విపరీతమైన ప్రేమ, రాజకీయ నాయకుల పట్ల విపరీతమైన అసహ్యం ఉండేలా చూసుకున్నది ఇంతకాలం సైన్యం, ఐఎస్ఐ, తీవ్రవాద సంస్థలు. ఇప్పుడు అది కాస్త రివర్స్ అయింది. తీవ్రవాద సంస్థలు తమ మధ్య ఉండటంతో తమ ప్రాణాలకు ముప్పని భావించడం ప్రారంభించారు ప్రజలు. అదే సందర్భంలో ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టిన తర్వాత దాదాపుగా 40% మంది ప్రజలు సైన్యం పట్ల తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారు. అట్లాగే షాబాజ్ షరీఫ్ వీళ్ళని నమ్మేటటువంటి వాళ్ళు లేరు. ఇలాంటి సిచ్యుయేషన్లో పాకిస్తాన్ సైన్యం ఇంకో పక్కన అటు బెలూచ్తో జరుగుతున్న గొడవలు, సింధులో జరుగుతున్న గొడవలు, ఖైబర్ పఖ్తూనాలో జరుగుతున్న గొడవలతో కుదేలైపోయి దాన్ని కవర్ చేసుకోవడం కోసమే పబ్లిక్లో జాతీయవాదాన్ని రెచ్చగొట్టడం కోసమని ఈ ప్రయత్నం చేసింది. భారత్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం. భారత్ వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా విచ్చలవిడిగా రెచ్చిపోయి, అంటే వాళ్ళు ఇక్కడ మతమడికి చంపేశారు కాబట్టి మనం కూడా వాళ్ళ మత ప్రాధాన్యమైనటువంటి వాటి మీద ధ్వంసం చేస్తారని భావించి మనం చెయ్యలేదు. కేవలం తీవ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడి చేసాం. అందుకని వాడు మళ్ళీ మనల్ని రెచ్చగొట్టడం కోసం మన కాశ్మీర్లో ఉన్నటువంటి గురుద్వారాలు వీటి మీద టార్గెట్ చేశారు. అప్పుడైనా మన దగ్గర ఉన్నటువంటి సైన్యంలో కాస్త ఆ మతస్థులు పాకిస్తాన్లో ఉన్న మసీదుల్ని దెబ్బ కొడతారు అన్నటువంటిది ప్రయత్నించారు. ఈవెన్ అక్కడ ప్రచారం కూడా చేశారు, మసీదుల్ని టార్గెట్ చేశారు. కానీ అలాగేమీ చేయలేదు భారతదేశం. వాళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే ప్రత్యక్ష యుద్ధంలో భారత్ మీద పాకిస్తాన్ గెలవడం అసాధ్యమని తెలుసు వాళ్ళకి అన్న సంగతి పార్లమెంట్లో ఏడుస్తా మాట్లాడినటువంటి వాళ్ళ పార్టీలకు సంబంధించిన, వివిధ పార్టీలకు సంబంధించిన ఎంపీల ఏడుపులతోనే అర్థమైపోతుంది. కాకపోతే వాళ్ళకి ఇక కావాల్సింది ఏంటంటే ప్రత్యక్ష యుద్ధంలో విజయం సాధించలేరు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ లేదా భారతదేశంలో ఉన్నటువంటి మత పెచ్చతో ఉండేటటువంటి వాళ్ళని రెచ్చగొట్టి చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశంతో ముందు వాళ్ళు రెచ్చిపోవాలంటే ఇక్కడ హిందువులు, సిక్కులు రెచ్చిపోయి ముస్లింల మీద దాడులు చేయాలన్నటువంటి వీళ్ళ ప్రయత్నం. బట్ ఇక్కడ భారతీయుడు సంయమనంతో వ్యవహరించడం అన్నటువంటిది పాకిస్తాన్కి మింగుడు పడట్లేదు. వాళ్ళు అలాగని ఇప్పుడు వెనక్కి తగ్గే పరిస్థితుల్లోనూ లేరు.